హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. ఈ వీడియోలో టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2022 యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూద్దాము. అండ్ ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి సో దట్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో సీట్ వచ్చే వరకు ఏ మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలానే ఎవరికైనా నెట్ సెంటర్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోలేము అనుకున్న వాళ్ళు మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు కాల్ చేసి అండ్ మీకు లైవ్లోనే సిస్టంలో అప్లై చేసి కొంచెం ఛార్జ్ చేసి మీకు అప్లై చేసి ఇస్తాము టీఎస్ లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం. సో అప్లికేషన్ సర్వీసెస్ కావాలి అనుకుంటే, ఎవరికైనా అప్లై చేయాలి అనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకా నేను ఓయూ ఫార్మర్ స్టూడెంట్ని, నేను 2022 పాస్డ్ అవుట్ ఓయూ స్టూడెంట్ని. సో దట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసిన లా కాలేజ్లో ఓయూ లా కాలేజ్లో కూడా నాకు తెలిసిన సర్స్ అండ్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నేను వాళ్ళతో అడిగి క్లారిఫై చేయించుకొని మీకు ఏ మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ని ఫిల్ చేసి మీకు అప్లై చేసి ఇస్తాము. రిజిస్ట్రేషన్ ఐడిని కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఈ వీడియోలో అయితే ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి అంటే ఏ డీటెయిల్స్ అవసరం అప్లికేషన్ కోసం, అండ్ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగులో కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ టీఎస్ లాసెట్ యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఆ వీడియో యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, నాకు మెసేజ్ చేయొచ్చు, అలానే కింద ఉన్న కమెంట్ బాక్స్లో కూడా అడగొచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం అయితే మీరు అప్లై చేయాలనుకుంటే మా ద్వారా మేము అప్లై చేసి ఇస్తాము. మీకు కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఆన్ లైవ్ మీరు కాల్లో ఉండగానే మేము సిస్టంలో అప్లై చేసి ఇస్తాము. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని క్లియర్గా చెక్ చేసుకోండి. బికాజ్ ఏంటంటే మనం ఇప్పుడు అప్లై చేస్తాము, అప్లై అవుద్ది, ఎగ్జామ్ కూడా రాస్తాము, కానీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏమవుతుందంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది, ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోలేకపోతే. సో అందుకే ఏ ఎగ్జామ్కైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవడం మోస్ట్లీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా చాలామంది నాకు కొందరు కమెంట్స్ చేశారు, అక్క ఎగ్జామ్ అయితే అయిపోయింది కానీ ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది అని. సో ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాని డీటెయిల్గా చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 3 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్, అంటే మీరు 3 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్ చేయాలి అనుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో ఎలిజిబిలిటీ ఏంటి మరి అంటే మీరు 10+2+3 ప్యాటర్న్లో, అంటే 10th క్లాస్ ప్లస్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ప్లస్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇలా ఈ ప్యాటర్న్లో డిగ్రీ కంప్లీట్ చేసి డిగ్రీ పాస్ అయ్యి ఉంటేనే మీరు ఈ ఎల్ఎల్బి కోర్సు చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అంటే అర్థం ఏంటి, కొందరు 10th క్లాస్ చేసి తర్వాత ఓపెన్ డిగ్రీ చేస్తారు, సో వాళ్ళు ఎల్ఎల్బి చేయడానికి లేదు. సో మీరు 10th క్లాస్ ప్లస్ 10 ఇయర్స్ స్కూల్ ప్లస్ 2 ఇయర్స్ ఇంటర్ ప్లస్ 3 ఇయర్స్ డిగ్రీ, ఇలా ఈ ప్రాసెస్లో ఈ ప్యాటర్న్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉంటేనే మీరు 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్కి ఎంట్రన్స్ రాసి కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో కోర్స్ ఏముంది, 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్ ఉంది. సో 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇంటర్ తర్వాత చేసే కోర్స్, ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్. సో మీరు 10+2 అంటే 10th క్లాస్ ప్లస్ 2 అంటే ఇంటర్మీడియట్, 10+2 ఇయర్స్ అంటే 10th ప్లస్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చేసి ఉంటేనే మీరు 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్కి చేయొచ్చు. అంటే మీరు 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్కి ఎలిజిబుల్ అన్నట్టు. సో అండ్ ఎల్ఎల్ఎం అయితే ఎల్ఎల్బి చేసి ఉంటే మీరు ఎల్ఎల్ఎం రాసుకోవచ్చు, ఎల్ఎల్ఎంకి ఎంట్రన్స్ రాసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. సో వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ స్టెప్ అనే ఆప్షన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చేస్తుంది. సో పేమెంట్ చేసేసేయాలి. ఇక్కడ మీరు మీ క్యాండిడేట్ నేమ్ అండ్ వన్ మోర్ థింగ్, ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీ ఎస్ఎస్సి మెమోలో మీ నేమ్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్లీ అలానే ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి అండ్ మీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే అది ఇవ్వండి అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. అండ్ మీ స్ట్రీమ్ ఆఫ్ కోర్స్, అంటే మీరు ఏ ఎగ్జామ్కి ఎంట్రన్స్ రాయాలనుకుంటున్నారు, అంటే ఏ కోర్స్కి, 3 ఇయర్సా 5 ఇయర్స్ 2 ఇయర్స్ ఎల్ఎల్ఎం. తర్వాత మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇచ్చేయండి, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్. సో ఇప్పుడు మీరు ఎల్ఎల్బి 3 ఇయర్స్కి రాయాలనుకుంటే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏమవుతుంది, మీ డిగ్రీ బీఎస్సీ అన్న బీకామ్ అన్న బీఏ అన్న అవుతుంది. అలానే ఎల్ఎల్బి 5 ఇయర్స్కి రాయాలి అనుకుంటే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏమవుతుంది, ఇంటర్మీడియట్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్. ఒకవేళ 3 ఇయర్స్ ఎల్ఎల్బికి అయితే మీ డిగ్రీ హాల్ టికెట్ ఇవ్వాలి.
అలానే మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసేయండి. పేమెంట్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోగానే మీ ఫీజు వచ్చేస్తుంది. అంటే మీరు 800 కట్టాలా, 500 కట్టాలా, లేకపోతే 1000 రూపీస్ కట్టాలా అని. అండ్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అది టిక్ పెట్టేసి ప్రొసీడ్ టు పేమెంట్ చేసేయండి. సో ప్రొసీడ్ టు పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మీరు చూస్ చేసుకున్న పేమెంట్ మెథడ్ నుంచి ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ పేటిఎం నుంచి మీరు పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి, లేదా ఎక్కడైనా నోట్ చేయండి, నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ ట్రాన్సాక్షన్ ఐడి మన మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది. సో ట్రాన్సాక్షన్ ఐడిని ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఈ ట్రాన్సాక్షన్ ఐడి యూజ్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సెకండ్ స్టెప్, ఈ ఫామ్ ఫిల్ చేసేస్తే మీ అప్లికేషన్ అయిపోతుంది. సో ప్రొసీడ్ టు అప్లికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో అవి మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు మీ క్యాండిడేట్ డీటెయిల్స్. సో ఫస్ట్ సెక్షన్లో మీరు పేమెంట్ చేసేటప్పుడు డీటెయిల్స్ ఇచ్చేసారు కదా, డిఫాల్ట్గా అవి వచ్చేస్తాయి కొన్ని డీటెయిల్స్. ఇంకా కొన్ని మనం ఎంటర్ చేయాలి, లైక్ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, అండ్ మీ జెండర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ స్టేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అలానే మీ డిస్ట్రిక్ట్ ఆఫ్ బర్త్ ఏంటి. రేషన్ కార్డ్ నెంబర్ మనకి స్టార్ మార్క్ లేదు కాబట్టి ఆప్షనల్, అది రెడ్ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీ ఫిల్ చేయండి. సెకండ్ వచ్చేసరికి మీ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. అడ్రస్ డీటెయిల్స్లో మీ హౌస్ నెంబర్ ఇవ్వండి, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, మీ స్టేట్, మీ పిన్ కోడ్, తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ. తర్వాత లోకల్ ఏరియా, మీరు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళైతే అందరూ ఉస్మానియా యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి లోకల్ ఏరియా. ఎందుకంటే తెలంగాణ రీజన్ అందరూ లోకల్ అన్నట్టు మనకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి. సో అది దానికి పేరు వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ ఏరియా లాగా ఇచ్చారు కాబట్టి మనం ఉస్మానియా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. రిజర్వేషన్ అండ్ మనకి సీట్ అలాట్మెంట్ అప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి తెలంగాణలో ఉన్న అందరూ ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ ఏరియా అవుతుంది. అండ్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మీ లోకల్ ఏరియాని బట్టి మీది ఆంధ్ర యూనివర్సిటీ అయినా ఆర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అయినా అవుతుంది. అండ్ మీరు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, అప్పుడు మీ లోకల్ ఏరియా నాన్ లోకల్ అవుతుంది. అండ్ మీ కేటగిరీ డీటెయిల్స్ అక్కడ వచ్చేస్తాయి. ఇంకా సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోమంటే మీరు సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అండ్ డూ యూ బిలాంగ్ టు ఈబీసీయా లేకపోతే ఓబీసీ అని మళ్ళీ అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసేయండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ మనకు తెలుసు కదా, క్యాప్ ఉంది, ఎన్సీసీ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్. సో మీరు ఈ టూ కేటగిరీస్లో ఏ కేటగిరీకైనా చెందిన వాళ్ళైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మైనారిటీ స్టేటస్, మైనారిటీయా నాన్ మైనారిటీయా పెట్టేసేయండి. నెక్స్ట్ మీ యాన్యువల్ ఇన్కమ్. సో మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ యాన్యువల్ ఇన్కమ్ ఎలా ఉందో అంటే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో అలా పెట్టండి. ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకొని బిలో 1 lakh ఉందా, లేకపోతే 1 lakh to 2 lakhs మధ్యలో ఉందా, లేదా మోర్ దెన్ 2 lakhs ఉందా పెట్టండి. మోస్ట్లీ మీరు సెకండ్ ఆప్షన్ ఉన్న వాళ్ళకి అయితే, అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఇన్కమ్ 1 to 2 lakhs మధ్యలో లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే తర్వాత మీకు ఫీ రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. సో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని కరెక్ట్గా చూసుకొని పెట్టండి. ఇంకా ఎవరికైనా ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించలేకపోతే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోండి. తర్వాత క్యాండిడేట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, నాట్ ఇంపార్టెంట్ అయితే కాదు. అండ్ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, ఇవైతే ఇంపార్టెంట్. మన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మనం ఫీ పేమెంట్ చేసినప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, హాల్ టికెట్ కూడా వచ్చేస్తుంది. అండ్ మీరు ఇంకా ఏదైనా అడిషనల్గా పీజీ చేశారా అని అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టేసేయండి. తర్వాత మీరు మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏ యూనివర్సిటీ నుంచి చేశారు, అంటే మీ డిగ్రీ అన్న ఏ యూనివర్సిటీ నుంచి చేశారు, లేదా ఇంటర్ అయి ఉంటే మీరు ఇంటర్ ఏ బోర్డు నుంచి చేశారు అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులర్లో చేశారా, డిస్టెన్స్లో చేశారా అది సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్కి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో మీరు ఫస్ట్ పేమెంట్ అప్పుడు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ అంటే LLB 3 years ఆర్ 5 years ఆర్ LLM అది ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో అయితే LLB 3 years ఉంది. అలానే మీడియం ఆఫ్ టెస్ట్ ఏంటి, ఇంగ్లీష్. మీరు ఒకవేళ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు పేపర్ ఇంగ్లీష్లో అండ్ తెలుగులో వస్తుంది క్వశ్చన్స్. ఒకవేళ మీరు మీడియం ఆఫ్ టెస్ట్ తెలుగులో సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది క్వశ్చన్ పేపర్. అలానే మీరు ఉర్దూ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు క్వశ్చన్ పేపర్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్లో వస్తుంది. సో ఇక్కడికి మాత్రం క్లియర్. తర్వాత మీ రీజనల్ టెస్ట్ సెంటర్. సో మీ ఏరియాని బట్టి మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్నారో మీ కన్వీనియన్స్ని బట్టి. తర్వాత మీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. మీ ఫోటో వచ్చేసి less than 50 KB ఉండాలి, JPG ఆర్ JPEG ఫార్మాట్లో ఉండాలి. అండ్ అలానే మీ సిగ్నేచర్ని కూడా మీరు less than 30 KB ఉండాలి, JPG ఆర్ JPEG ఫార్మాట్లో ఉండాలి. మీ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్
ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం మీరు కరెక్ట్గా ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ చేసుకోలేము అనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో నేను స్క్రీన్ పైన మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. అలానే డిస్క్రిప్షన్లో కూడా మన ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను ఎగ్జామ్ థాట్స్. మీరు అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మీకు అప్లికేషన్ చేసి పెడతాం. మీ అన్ని డీటెయిల్స్ పంపిస్తే మీకు ఆన్ కాల్లో ఉన్నప్పుడే మేము సిస్టమ్ పైన మీకు అప్లికేషన్స్ చేసి మీకు మీ అప్లికేషన్ ఐడిని అండ్ మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్ ఫామ్ని అప్లై అయిన తర్వాత డౌన్లోడ్ డాక్యుమెంట్ని కూడా మేము మీకు సెండ్ చేస్తాం. సో ఎవరైనా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోలేని వాళ్ళు మాత్రం మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మీకు కొంచెం ఛార్జ్ చేసి అప్లికేషన్స్ చేసి పెడతాం. అలానే మీరు అన్ని డీటెయిల్స్ ఫస్ట్ ఒకసారి కరెక్ట్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది కదా, ఐ హ్యావ్ క్లియర్లీ గాన్ టు ద ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. సో దీన్ని టిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఆర్ ప్రివ్యూ ఆర్ సబ్మిట్. మీరు ఫన్స్ ప్రివ్యూ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ముందు నుంచి ఏమేమైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో అవన్నీ ఒక్కసారి మనకి ఇలా వచ్చేస్తాయి. వన్స్ చెక్ చేసుకోండి. కరెక్ట్గా టూ 3 టైమ్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్పుడే సబ్మిట్ వద్దండి. బికాజ్ వన్స్ మీరు సబ్మిట్ అంటే ఇక్కడ ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే 2 ఆప్షన్స్ వస్తాయి. ప్రివ్యూ వచ్చిన తర్వాత మాడిఫై పైన క్లిక్ చేసి ఏదైనా చేంజెస్ ఉంది, ఏదైనా తప్పులు ఉంటే మళ్ళీ మాడిఫై చేసుకోండి. అండ్ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ పైన వన్స్ క్లిక్ చేశారు అంటే మీరు తర్వాత మీరు మీ అప్లికేషన్ని మళ్ళీ చేంజ్ చేసుకోలేరు, ఏం ఎడిట్స్ చేయలేరు. సో వన్స్ చెక్ చేసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు మీ రిజిస్ట్రేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఐడి అప్పుడు మీకు ఇలా పాపప్ వస్తుంది, యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇది మీ రిజిస్ట్రేషన్ ఐడి అని మీకు పాపప్ వస్తుంది. అలానే మీరు మీ అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ ఐడి తోటి మనం ఫర్దర్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడము ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరికైనా అప్లికేషన్ కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేసి మేము అప్లై చేస్తాము. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ ఇది మన లాసెట్ అండ్ పీజీఎల్సెట్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ వీడియో. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లాసెట్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.